హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. రోహిణి వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చి అబ్బా ఎంత బాగుందో కదా ఇలా చూడ్డానికి అని చెప్పేసి మటన్ కుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం ఏంటి మీరు ఎప్పుడు మటన్ కోసం మేకల కోసమే మాట్లాడుతున్నారు, మీరు ఏమైనా మటన్ కొట్టు మస్తానా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి వాళ్ళ మామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న రోహిణి వాళ్ళ మామయ్య మాత్రం ఎలాగైనా సరే నా మాటలకి కన్విన్స్ చేయాలి అని చెప్పేసి మాటలతో అంటూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళ మామయ్య మాత్రం మేక ఆకుల్ని తింటుంది, ఆ మేకని నేను తింటాను కదా, అందుకే ఆ భాష వచ్చేసిందేమో అని చెప్పేసి కవర్ చేస్తాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే అవునా అలాగా అని చెప్పేసి మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మ మాత్రం ఇలా అందరం ఒకే చోటే ఉన్నాం కదా, ఒక ఫోటో దిగితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బాలు అయితే అవునా నీ కోరికను నేను తీరుస్తాను కదా అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ని తీసుకొని వచ్చి అక్కడ అందరినీ నిల్చోబెడుతూ ఉంటాడు. అక్కడున్న శృతి అందరు మామూలుగా నిల్చోవడం కాదు, ఇలా చేతులు పెట్టండి అని చెప్పేసి అది పెట్టిస్తూ ఉంటుంది. అలా ఒకరి చేతుల్లో ఒకరిని పెట్టించి లవ్ సింబల్ లాంటిది చేయిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగుంది కదా ఫోటో దిగుదామా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే అలా లవ్ సింబల్స్ పెట్టించి ఫోటో దిగిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఫోటో దిగి ఆనందిస్తూ ఉంటారు.